అందరికీ నమస్కారం. నేను 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడినందుకు ఈరోజు మాజీ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు చింతామోహన్ గారు ఆశీస్సులతో నాకు గూడూరు తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పంటా శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో నాకు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ రావడం జరిగింది. దీంట్లో పోటీ చేస్తున్నాను. దయవుంచి ఈ గూడూరు గ్రామ ప్రజలు, నియోజకవర్గ ప్రజలందరూ కలిపి నాకు ఓట్లేసి, హస్తం గుర్తుపై ఓట్లేసి నన్ను గెలిపిస్తే, ముఖ్యంగా నేను స్థానికుడు కాబట్టి నాకు తెలిసిన సమస్యలు అంటూ 4 సమస్యలు ఉన్నాయి. 4 సమస్యలు పరిష్కరిస్తానని నేను విన్నవించుకున్నాను. 4 సమస్యల్లో ప్రధానమైన సమస్య ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, ఈ ట్రాఫిక్ కావాల్సిన రూల్స్ పెట్టుకుంటూ చేస్తూ అధికారులతో సహకరించి అధికారులని తీసుకొని నేను ట్రాఫిక్ సమస్య క్లియర్ చేస్తానని చెప్తున్నాను. రెండవ సమస్య నీటి సమస్య. నీరు ఎప్పుడు పడితే అప్పుడు రాకుండా పోవడం, ఎప్పుడు పడితే అప్పుడు ఇబ్బందులు పడడం జరుగుతుంది కాబట్టి ఆ నీరు కూడా సక్రమంగా వచ్చేటట్టు ఏర్పాటు చేసి నేను ప్రజలకు సహకరిస్తానని కోరుకుంటున్నాను. మూడవ సమస్య 1 టౌన్ 2 టౌన్ కలిపేందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ పనులు ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుంది. బాగుండింది. ఈరోజు అదే జిల్లాని తిరుపతికి మార్చడం అనేది జరిగింది. ఆ తిరుపతికి మార్చిన దాన్ని మళ్ళీ నేను గెలిచిన తర్వాత నా శాశ్వతలో కృషి చేసి తిరుపతి జిల్లా నుంచి గూడూరు జిల్లా, తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి గూడూరు నియోజకవర్గాన్ని మార్చడం జరుగుతుంది. ఇవన్నీ నేను మనసు పెట్టి చేస్తానని సవినయంగా విన్నవించుకున్నాను.